The stator of 3-phase 4-pole slip ring induction motor is connected to 50 Hz supply. At the rotor terminus, frequency of 30 Hz is required. Find the possible speeds at which the rotor must be driven అన్నాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? సో 3 ఫేస్ అంట, 4 పోల్ మిషన్ అంట. అయితే ఇక్కడ ఒక ఫ్రీక్వెన్సీ ఇచ్చేస్తున్నాడు. సో స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ అనేది ఇనిషియల్గా 50 Hz సప్లై ఉంది. అయితే రోటార్ టర్మినల్స్ దగ్గర ఉండే ఫ్రీక్వెన్సీ అంటే 30 Hz అంట. అయితే దాని యొక్క స్పీడ్స్ అనేటివి ఏమవుతాయని అడిగినాడు. సో ఇక్కడ చూడండి, దీన్ని మనం ఎలా చేస్తామంటే ఇక్కడ సో ఫస్ట్ ఈ మిషన్లో సింక్రోనస్ స్పీడ్ అనుకున్నాం. సో సింక్రోనస్ స్పీడ్ అంటే ఎంత? 120f/p. సో ఇది సింక్రోనస్ స్పీడ్. మరి ఈ యొక్క సింక్రోనస్ స్పీడ్ అంటే ఏదైతే నాకు 50 Hz ఇచ్చాడో దాని బేసెస్కు సింక్రోనస్ స్పీడ్ అని అనుకుంటాం మనం. ఎందుకంటే స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ అనేది దానికి కనెక్ట్ అయింది కాబట్టి సప్లైకి. సో కాబట్టి 120 × 50 ఓవర్ నెంబర్ ఆఫ్ పోల్స్ ఎన్ని ఇచ్చాడు? 4 పోల్స్ ఇచ్చాడు కాబట్టి 4. సో 4 1 జర్ 4 3 జర్. సో ఇది ఎంత వస్తుంది? 1500 RPM వస్తుంది. 1500 RPM వస్తుంది. ఓకే, ఇక్కడ ఇంకో పాయింట్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ రోటార్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. ఈ యొక్క రోటార్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉందంటే ఇక్కడ చూడండి. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ రోటార్, ఇది రోటార్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 30 Hz ఇచ్చాడు. సో కాబట్టి రోటార్ ఫ్రీక్వెన్సీ మనం ఎలా ఇండికేట్ చేసుకుంటాం? f(x)r తో ఇండికేట్ చేసుకుంటాం. దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 30 Hz. సో జనరల్గా నాకు రోటార్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ ఎలా రాసుకుంటాం మనం? స్లిప్ టైమ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని మెన్షన్ చేసుకుంటాం. సప్లై ఫ్రీక్వెన్సీ అంటాం. ఓకేనా? సో దీని నుంచి నాకు ఇప్పుడు స్లిప్ కావాలి అంటే సో ఎలా రాసుకోవచ్చు మనం? రోటార్ ఫ్రీక్వెన్సీ ఓవర్ సప్లై ఫ్రీక్వెన్సీ అని రాసుకోవచ్చు. రోటార్ ఫ్రీక్వెన్సీ ఏమో 30 Hz, సప్లై ఫ్రీక్వెన్సీ ఏమో 50 Hz. సో కాబట్టి 3/5 అంటే దీని వాల్యూ ఎంత వస్తుంది? నాకు 0.6 వస్తుంది. అంటే స్లిప్ వాల్యూ ఎంత అంటే నాకు 0.6. సో వాడు కనుక్కోమన్నది ఏం కనుక్కోమన్నాడు? సో పాసిబుల్ స్పీడ్స్ ఆఫ్ రోటార్ యొక్క స్పీడ్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు నాకు సింక్రోనస్ స్పీడ్ తెలుసు, రోటార్ స్పీడ్ తెలియదు. అయితే ఇక్కడ నాకు తెలిసిన ఫార్ములా ఏంటి? సో స్లిప్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనం? ns - nr ఓవర్ ns. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? సో ns ఓవర్ ns మైనస్ nr ఓవర్ ns రాసుకోవచ్చు. అంటే ఈ యొక్క స్లిప్ ఈక్వల్ టు సో ns క్యాన్సిల్ అయిపోతే 1 మైనస్ సో nr/ns అవుతుంది. సో దీన్ని ఏం చేస్తానంటే నేను ఈ మైనస్ nr/ns ఏదైతే ఉందో దీని లెఫ్ట్ సైడ్కి ఎస్ని ఈ సైడ్ తీసుకొస్తాను. అంటే ఎలా అంటే సో nr/ns ఈక్వల్ టు 1 మైనస్ s. సో దీని నుంచి నాకేమవుతుంది ఇక్కడ అంటే సో అంటే ఏంటి? రోటార్ స్పీడ్ ఏమవుతుంది అంటే దీని నుంచి సో రోటార్ స్పీడ్ ఈక్వల్ టు అంటే ఏంటి? n(nr) ఈక్వల్ టు సింక్రోనస్ స్పీడ్ ఇంటూ 1 మైనస్ స్లిప్. సో ఇదన్నమాట, ఇది మనకు ఫార్ములా. ఓకేనా? సో డైరెక్ట్ రాయొచ్చు, కాకపోతే మీకు అర్థం అవ్వాలని నేను రాసాను. సో రోటార్ స్పీడ్ ఈక్వల్ టు సింక్రోనస్ స్పీడ్ ఇంటూ 1 మైనస్ స్లిప్ అన్నమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ నాకు ఆల్రెడీ సింక్రోనస్ స్పీడ్ ఎంత ఉందంటే 1500 ఉంది. అదేవిధంగా స్లిప్ ఎంత అంటే 0.6 అంటే 1500 × 0.4. ఓకేనా? సో కాబట్టి దీని వాల్యూ ఎంత వస్తుంది? నాకు 600 RPM వస్తుంది. అంటే రోటార్ యొక్క స్పీడ్ ఎంత? 600 RPM. ఓకే, సో దీన్ని ఒకలాగా. ఒకవేళ ఇదే మిషన్ అనేది నాకు ఇది ఒక డైరెక్షన్ రొటేట్ అయినప్పుడు ఇలా తీసుకుంటాం. ఒకవేళ మిషన్ అనేది అనదర్ డైరెక్షన్ రొటేట్ అయింది అనుకోండి, అప్పుడు దీన్ని ఇదే రోటార్ స్పీడ్ ఎలా రాసుకోవచ్చు అంటే మనము సో సింక్రోనస్ స్పీడ్ ఇంటూ 1 + s గా తీసుకోవచ్చు. ఓకేనా? సో మనకు రోటార్ అనేది ఈ డైరెక్షన్లో రొటేట్ అయినప్పుడు ఒకలాగా ఉంటుంది, ఈ డైరెక్షన్ రొటేట్ అయినప్పుడు ఒకలాగా ఉంటుంది. సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేశాను? nr ఈక్వల్ టు ns ఇంటూ 1 + s గా తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ విధంగా తీసుకుంటే ఒకవేళ అప్పుడు నాకు ఏమవుతుందంటే ఇది అదే 1500 ఇంటూ 1 + 0.6గా తీసుకోవచ్చు. అంటే ఇది ఏమవుతుంది? 1500 ఇంటూ 1.6. దీని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు 2400 RPM అవుతుంది. ఓకేనా? సో కాబట్టి నాకు పాసిబుల్ స్పీడ్స్ రోటార్ యొక్క పాసిబుల్ స్పీడ్స్ ఏంటంటే లో స్పీడ్ అయితేనేమో 600 RPM, ఒకవేళ హై స్పీడ్ అయితేనేమో 2400 RPM. ఓకేనా? సో ఇదన్నమాట. సో ఇది క్లియర్ అందరికీ?